సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 జనవరి మాస ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి కన్యారాశి యొక్క గ్రహస్థితి మనం తెలుసుకునే ముందు కన్యారాశి రాశిఫలాల్లో ఈ గ్రహస్థితి ముఖ్యంగా జన్మ కేతువు, తృతీయంలో శుక్రబుధులు ఉన్నారు, చతుర్థంలో రవి కుజులు ఉన్నారు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితిలో మార్పు చూసుకున్నట్టయితే తృతీయంలోంచి చతుర్థంలోకి శుక్రుడు బుధుడు 8 అలాగే 9, 18వ తారీఖుల్లో మారుతున్నారు. ఇక రవి వచ్చేసి 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి కొంత మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా జన్మకేతువు సప్తమ రాహు వల్ల నాగదోషం సూచిస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు చేస్తారు. కొంత మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. పనుల యందు ఆసక్తి ఎక్కువగా ఉండకపోవడం, వాటి వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు కలగడం అయితే ఉంటాయి. పని చేసేటప్పుడు కొంత నిర్లక్ష్య ధోరణి కూడా కలిగే అవకాశం ఉంది. అది రాకుండా ఉండడానికి చూసుకోండి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. పూర్వార్ధంలో శుభకార్యాలు చేస్తారు. ఉత్తరార్ధంలో కంటే పూర్వార్ధంలో ఎక్కువ శుభకార్యాలు, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం ఎక్కువగా చేస్తారు. ఉత్తరార్ధంలో వాహనాల కొనుగోలు కానీ, స్థిరాస్తుల కొనుగోలు కానీ, నూతన పెట్టుబడులు పెట్టడం కానీ చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఊహించని ఫలితాలు రావడం, అయితే కొన్ని రకాల ఆటంకాలు కూడా విద్యార్థులకు కలిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా మంచి విజయాలు అయితే సాధిస్తారు. సమస్యలున్నా కూడా పరిష్కారాన్ని వెతుక్కుంటూ ముందడుగు వేస్తారు. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల చికాకులు, సమస్యలు కలిగే అవకాశం కన్యారాశి వారికి ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అలాగే భార్యకు ఆరోగ్య విషయంలో చూసుకుంటే అష్టమ బృహస్పతి, అలాగే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం సూచిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త ఉండండి. అష్టమ గురువు కూడా ఉన్నారు. షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగం వెతుక్కునే వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఊహించని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయం కానీ ఇలాంటి విషయాలు కొంత అప్రమత్తంగా ఉండండి. ఊహించని ధన వ్యయాలైతే ఎక్కువగా సూచిస్తున్నాయి. స్థిరాస్తుల కొనుగోలు వల్ల కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, సంతాన విద్యాభ్యాసం కోసం కానీ ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయడం కానీ, దేవాలయ దర్శనాలు చేయడం కానీ ఎక్కువగా చేసే అవకాశం ఈ కన్యారాశి వారికి సూచిస్తుంది. కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇక దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి 2024వ సంవత్సరం మాస ఫలితాలు.